ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో ఉన్నటువంటి వారికి శ్రీ సాయి బాబా యొక్క సర్వంతర్యామి తత్వమే మనందరికీ శ్రీరామ రక్ష. బాబా సర్వంతర్యామి తత్వాన్ని అనుక్షణం అనుభవించేటువంటి వారికి, ఎందుకంటే మనం చేసేటువంటి పనుల్లో, ఆలోచనల్లో బాబాయే మనకు స్ఫురణకు వస్తే, మనం చేసేటువంటి ప్రతి సత్కార్యంలో కూడా ఆయన మనతో ఉన్నారనేటువంటి అనుభవం కలిగితే, అంతకు మించినటువంటి ధైర్యం జీవితంలో ఇంకోటి ఉండదు. మనము ఏది కోరుకున్నా, దేనిని మనం ఆశించినా, అంటే లౌకికపరమైనటువంటి విషయాలు కాదు, మనం ఒక మంచి పనిని, ఒక మంచి సత్సంకల్పాన్ని చేసుకోదలుచుకుంటే అది మన జీవితానికి సంబంధించినటువంటిదైనా కావచ్చు. మనం ఏదైనా నిత్యము లౌకిక ప్రపంచంలో ఉంటూనే కొద్ది సమయం ఏదైనా సామాజిక సేవ, బాబా మార్గంలో ఉన్నటువంటి సేవా పదంలో మనం నడవాలనుకుంటే బాబా తన వారితో ఎలా ఉంటారు, ఆ సమయంలో మనందరికీ కూడా వారి యొక్క సర్వంతర్యామి తత్వం మనకు బోధపడుతుంది. జీవితానికి ఏమి భరోసా కావాలి? చాలామంది అనుకుంటారు జీవితానికి భరోసా ఏంటంటే మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, మంచి స్థితి, ఇది జీవితానికి భరోసా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇవేవీ కూడా చేయలేనటువంటిది బాబా యొక్క సర్వంతర్యామి తత్వం చేస్తుంది. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటివాడు కఠినంగా ఉంటే వాడి మనస్సులో దూరి బాబా వాడి మనస్సును మార్చేస్తాడు. మనకి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని ఏ విధంగా సమకూర్చాలని చెప్పి ఎవరో ఒకరి రూపంలో బాబా మనకు సహాయాన్ని అందిస్తారు. ఈ సర్వంతర్యామి తత్వం మనందరికీ కూడా జీవితాలకు ఒక శక్తి లాంటిది. ఆ బాబా యొక్క సర్వంతర్యామి తత్వాన్ని అనుభవించేటువంటి వాళ్లకు ఎటువంటి లోటు ఉండదు. అదేవిధంగా మనకు ఏది సమకూరాలో, ఏది అందాలో బాబా మనల్ని నిత్యము కనిపెట్టుకొని ఉంటారు. ఈ లోకంలో బాబాకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. మరి కోట్లాది మంది భక్తుల యొక్క అవసరాలు బాబా ఇలా తీరుస్తారు. అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చిందనుకోండి, బాబా నా కష్టాన్ని తీర్చేటువంటి పనిలో ఉంటే పక్కవాడి కష్టాన్ని తీర్చేటువంటి పని ఎలా జరుగుతుంది? బాబా ఏకకాలంలో కొన్ని కోట్ల మంది అవసరాలను ఆయన గమనిస్తూ ఉంటాడు. నా వద్ద నిలబడి నాకు సమస్యను బాబా పరిష్కరిస్తుంటే, అదే సమయంలో అదే ప్రాంతంలో, లేకపోతే కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి వారి యొక్క సమస్యను కూడా ఏకకాలంలో బాబా పరిష్కరిస్తారు. బాబా తన భక్తుడి యొక్క సమస్యను, కోరికను తీర్చేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, నిజంగా అది మనము ఎవ్వరము కూడా ఊహించలేం. భక్తుడి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంత ఉత్సాహంతో ఉంటారంటే, ఆనందరావు డోలస్ అనేటువంటి ఒక భక్తుడు 1952లో షిరిడీకి వెళ్ళాలనుకుంటారు. అది కూడా బాబా గారు స్వయంగా ఆరంభింపజేసినటువంటి శ్రీరామనవమి ఉత్సవానికి వెళ్ళాలనుకుంటారు. ఆఫీస్లో సెలవు అడిగితే ఇతని పట్ల కొంత దురుసుగా ఉండేటువంటి పై అధికారి సెలవు మంజూరు చేయడం కుదరదు అని చెప్పేస్తాడు. షిరిడీ వెళ్ళడానికంటే ముందు ఒక 15 రోజుల ముందు అర్జీ పెట్టుకుంటాడు. అర్జీ పెట్టుకొని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేసినప్పుడల్లా ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటాడు. కానీ ఆ సమస్య తెల్లారేసరికి పరిష్కారం అవుతుంది. ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళిపోతే ఇదే సెక్షన్లో ఇంకొక అతను సెలవులో ఉన్నాడు, అతను రాకపోతే ఇబ్బంది అవుతుంది. తెల్లారి అతను వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతాడు. మళ్ళీ వెళ్ళి అడిగితే లేదు ఆ రోజుకు ఆడిట్ ఉండవచ్చు. ఇలా రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నాడు. దాంతో ఆ సెలవు చీటీని పక్కన పెట్టాడు. అసలు సెలవు మంజూరు చేయట్లేదు. కానీ ఆనందరావు డోలస్కు మాత్రము మనసులో ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. అరే, నేను ఏం ఆశపడ్డా, భగవంతుడి యొక్క జన్మోత్సవానికి వెళ్ళాలనుకుంటున్నాను. శ్రీరామచంద్రమూర్తి యొక్క జననం అత్యంత అద్భుతంగా షిరిడీలో జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షిరిడీలో జరిగేటువంటి ఆ ఉత్సవం శ్రీరామచంద్రమూర్తిని ఊయల్లో వేసి ఊపుతూ ఉంటే సాక్షాత్తు అయోధ్య అక్కడ ప్రత్యక్షమవుతుంది మనకు. మనందరము కూడా త్రేతాయుగంలోకి వెళ్ళిపోయి అక్కడ జరిగినటువంటి ఊయల ఉత్సవాన్ని, శ్రీరామచంద్రమూర్తికి ఎంత ఘనంగా దశరథుడు ఊయల ఉత్సవం జరిపించాడో బాబా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి అంత కన్నుల పండుగగా శ్రీరామ కథ, ఊయల ఉత్సవం అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టమంతా కూడా ఆనందరావు డోలస్ మదిలో మెదులుతూ ఉంటుంది. ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి, ఈ పై అధికారి సెలవు ఇవ్వకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పి సిద్ధపడతాడు. ఇక ఉత్సవానికి బయలుదేరడానికి 4 రోజుల సమయం ఉంటుంది.
ఆ 4 రోజుల సమయంలో తను రిజైన్ చేయాలనుకుంటాడు ఉద్యోగానికి. కాకపోతే బాబా ఒక అద్భుతాన్ని ఇక్కడ చేస్తారు. ఎవరైతే ఉన్నతాధికారి ఉన్నాడో అతనికి అనుకోకుండా అనారోగ్యం చేసేసి పక్క ఆఫీసులో ఉన్నటువంటి అధికారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తారు. వెంటనే ఆనందరావు ఢోలస్ ఆ అధికారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఒక 2 రోజులు సెలవు కావాలి, శ్రీరామనవమి ఉత్సవానికి షిరిడీకి వెళ్ళాలి అని అంటాడు. ఆ అధికారి మనస్సు ఉప్పొంగిపోతుంది. షిరిడీకి రామజయంతికి వెళ్తావా నువ్వు? చాలామంది చెప్పడమే కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు, అక్కడ కన్నుల పండుగగా జరుగుతుందట కదా శ్రీరామచంద్ర జన్మోత్సవం అని చెప్పి అడుగుతాడు. ఇక ఆనందరావు ఢోలస్ దొరికిందే అవకాశం. చెప్తాడు, నేను గత 4 సంవత్సరాల క్రితం పోయాను, అద్భుతమైనటువంటి రామ సంకీర్తన దాసగన్ మహారాజ్ గారి యొక్క శిష్య బృందం చెబుతూ ఉంటే దాసగన్ మహారాజ్ గారు అక్కడ కూర్చొని వారికి పదనిర్దేశనం చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి రామకథ, ఆ రామకథలో లీనమైతే త్రేతాయుగంలో రాముణ్ణి దర్శించినంత గొప్ప అనుభవం కలుగుతుంది అని చెప్తారు. ఆ అధికారి మొత్తం వింటాడు. వినేసి నాకు వచ్చే అదృష్టం లేదు, నువ్వు సంతోషంగా వెళ్ళిరా అని చెప్పి సెలవు మంజూరు చేస్తాడు. ఇక్కడ బాబా యొక్క చతురత చూడండి. బాబా తన భక్తుడి యొక్క సంకల్పాన్ని, తన భక్తుడి యొక్క కోరికను తీర్చడానికి అక్కడ ఎవరైతే అడ్డు ఉండరో కొద్ది కాలం పాటు అతన్ని తప్పించాడు. ఎవరికైతే భక్తి ఉందో అతడు ఆ ఆఫీస్కి ఇన్ఛార్జ్లా వ్యవహరించేలాగా చేశారు. ఇదంతా కూడా ఒక భక్తుడి కోసం. నిజంగా ఇంత చేయాలా బాబా? ఏమవసరం? ఆనందరావు ఢోలస్ ఈరోజు కాకపోతే మరుసటి సంవత్సరం వెళ్ళవచ్చుగా సెలవు దొరకకపోతే. కానీ అలా కాదు. ఒక భక్తుడు సత్సంకల్పాన్ని ఏర్పరచుకుంటే అందున రామ జయంతిని చూడడానికి, శ్రీరామనవమికి వెళ్ళడానికి ఉద్యోగాన్ని సైతం వదిలేస్తా అన్నాడు ఆనందరావు ఢోలస్. వదిలేనిస్తాడా బాబా? వదిలేనియలేదు. అనుకున్నట్టుగానే సెలవు లభించింది. వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించేసి తిరిగి వస్తాడు. అంటే బాబా యొక్క సర్వంతర్యామి తత్వం. ఆ సర్వంతర్యామి తత్వం అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మనకు అనుభవం ఇవ్వడం మాత్రమే కాదు, అంతటా ఆయన ఉంటారనేటువంటిది మాత్రమే కాదు, మన కోసం అవసరమైతే వెళ్ళి కార్యాన్ని చక్కదిద్దుతాడు. తన భక్తుడి కోసము రేపు ఏం జరగబోతుంది, ఒకవేళ తన భక్తుడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది అంటే ఏ విధంగా ఆ పనులను పక్కకు జరపడమో ముందుకు జరపడము. దుమాల్కు బాబా పట్ల ఎనలేని ప్రేమ, భక్తి, విశ్వాసం. అటువంటి దుమాలు నెఫాడ్లో ఉన్నటువంటి కోర్టు పని మీద వెళ్తుంటే, అరే కోర్టు పని మీద వెళ్తున్నాం కదా నేరుగా వెళ్ళవచ్చు కదా నెఫాడ్కు, లేదు, మధ్యలో ఆగి బాబా వద్ద కొద్దిసేపు గడిపి వెళ్ళాలని వచ్చాడు. ఇక్కడ దుమాల్కు సమయం లేదు, కానీ దుమాల్ మనస్సు మాత్రం ఏమిటంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సమయం బాబా సహచర్యంలో ఉండాలని చెప్పి మనసులో ఉంది. కానీ వృత్తి ధర్మం, నెఫాడ్కి వెళ్ళాల్సిందే. ఏం చేస్తాడు బాబా? ఏం నువ్వు నెఫాడ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి ముంబైకి వెళ్ళు, తర్వాత నెఫాడ్కి వెళ్ళొచ్చు అని అంటారు. దుమాల్ అనుకుంటాడు బాబాకు అన్ని విషయాలు తెలుసు కదా, కానీ ప్రాక్టికల్గా నేను వెళ్ళకపోతే తీర్పు ఏకపక్షానికి రావచ్చు. సరే బాబా ఇష్టం, బాబా ఇలా చేస్తే అలా అని చెప్పి పరిపూర్ణ విశ్వాసంతో ఉండిపోతాడు. తన భక్తుల్ని ఒకరోజు తన వద్ద తృప్తిగా ఉండడానికి ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి జడ్జికు కాసేపు కడుపు నొప్పి లేపించాడు. ఆ తర్వాత ఏమైపోయింది అనుకోండి, తర్వాత మళ్ళీ కోర్టు జరిగింది, వచ్చి అదంతా అయింది. అంటే ఇక్కడ దుమాల్కు మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఇంకొద్ది సమయం బాబా దగ్గర ఉంటే బాగుంటుంది. కొద్ది సమయం కాదు, ఒక రోజే ఉంచేసుకున్నాడు అక్కడ. ఈ విధంగా తన భక్తుడి యొక్క సత్సంకల్పాన్ని, తన భక్తుడు ఏ దాన్నైతే ఒక మంచి విషయాన్ని ఆకాంక్షిస్తాడో దాన్ని 100కి 100 బాబా ఆచరణలో చూపెట్టేస్తారు. ఇటువంటివి అనేక అనుభవాలు బాబా తన భక్తులకు ఇచ్చారు. రేగే ఇండోర్ జడ్జిగా ఉంటారు. రేగేకు మొదటి నుంచి కూడా రామకృష్ణ పరమహంస అంటే చాలా ఇష్టం. రామకృష్ణ పరమహంసతో పాటు బాబా పట్ల అమితమైనటువంటి భక్తిని పెంపొందించుకున్నాడు. ఒకసారి రామకృష్ణ పరమహంస కాళీమాత దర్శనమిచ్చినటువంటి దక్షిణేశ్వరానికి వెళ్ళాలనుకుంటాడు. దక్షిణేశ్వరానికి వెళ్ళి చక్కటి దర్శనం చేసుకుంటాడు. అయిపోయిన తర్వాత తనకు ఒక కోరిక ఉంటుంది జీవితంలో. రామకృష్ణ పరమహంస ఏ ఏ దేవీ దేవతా మూర్తులనైతే పూజించారో ఆ దేవీ దేవతల యొక్క మూర్తులను దర్శించుకోవాలని చెప్పి
వెళ్ళిన తర్వాత ఒక గైడ్ను మాట్లాడుకుంటాడు. ఆ గైడు రామకృష్ణ పరమహంస అక్కడ తిరిగినటువంటి, బెంగాల్లో తిరిగినటువంటి అనేక ప్రాంతాలను చూపెడతాడు. కలకత్తాలోని కాళీమాత ఇవన్నీ చూపెడతారు, కాళీఘాట్ ఇవన్నీ చూపెట్టిన తర్వాత ఒక్కదాన్ని మాత్రం చూపెట్టలేకపోతారు. అదేమిటంటే రామకృష్ణ పరమహంసకు ఒక భక్తుడు రామ్లాల్ విగ్రహాన్ని ఇస్తాడు. రామ్లాల్ అంటే బాలరాముడు. ఆ బాలరాముడు విగ్రహం అంటే రామకృష్ణ పరమహంసకు ఎంతో ఇష్టం. రామకృష్ణ పరమహంస రోజు తను గంగా స్నానానికి వెళ్ళినప్పుడు ఆ బాలరాముని తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఆ రామ్లాల్ని నీటిలో వేస్తే ఆ విగ్రహం మునగకపోయేది. ఆ విగ్రహం పంచలోహ విగ్రహమే, అయినా సరే ఆ విగ్రహం మునగకపోయేది. పిల్లవాడిలాగా రామ్లాల్ విగ్రహము నీటిలో తేలియాడుతూ అటు ఇటు వెళ్ళేది. రామకృష్ణ పరమహంస కూడా చిన్నపిల్లవాడిగా మారిపోయేటువంటి వాడు. మారిపోయి ఆ విగ్రహంతో పాటు ఈదుతూ ఆ గంగలో ఆడుకునేటువంటి వాడు. అంత గొప్ప సౌచర్యాన్ని ఆ రామ్లాల్ మూర్తితోటి రామకృష్ణ పరమహంస చేశారు. ఇవన్నీ చూడడం నేను ఒక ఎత్తు. రామ్లాల్ విగ్రహాన్ని చూడకుండా ఇక్కడి నుంచి వెళ్తే నా యాత్ర పరిపూర్ణం కాదు అని చెప్పి రేగే అనుకుంటారు. అనుకొని ఆ రోజు రాత్రంతా కూడా అసలు నాకు రామ్లాల్ విగ్రహాన్ని చూపెట్టేటువంటి వారు ఎవరు, ఇక్కడ ఎవరిని అడిగినా సరే ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. ఒకరిద్దరిని అడిగితే ఒక రాముని విగ్రహాన్ని చూపెట్టి ఇదే రామ్లాల్ విగ్రహం అన్నారు. అది ఆయనకు తృప్తి కలిగించలేదు. సరే అని చెప్పి ఉదయమే మళ్ళీ వెళ్ళి కాళీమాత ఆలయం వద్ద నిలబడి ఉంటారు. నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీరు రేగేనా అని అడుగుతారు. అవును నేను రేగేనే అంటారు. సరే నాతో పాటు రండి అని చెప్పి ఆ దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి ఓ గదిలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రామ్లాల్ మూర్తిని తీసి రేగే చేతికి ఇస్తాడు. రేగే ఆనందానికి అవధులు ఉండవు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడుగుతారు, అయ్యా మీరు ఎవరు అని అడుగుతారు రేగే అతన్ని. అయ్యా నేను ఇక్కడ పూజారిని, రాత్రి స్వప్నంలో తెల్లటి వస్త్రాలు ధరించి దివ్య కాంతితో ఉన్నటువంటి ఒక సాధువు నాకు కనిపించారు. నేను అనుకున్నాను వీరు సాక్షాత్తు రామకృష్ణులే అనుకున్నాను. కనిపించి నువ్వు రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళగానే ఆ గుడి ముందు ఈ ఒక రేగే అనేటువంటి నామం కలిగినటువంటి వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆజానుబాహుడు, అతని వద్దకు వెళ్ళి రామ్లాల్ విగ్రహాన్ని దర్శింపజేయని చెప్పి అన్నారు అని అంటారు. రేగే మనసు పులకరించిపోతుంది. పులకరించిపోయి అక్కడి నుండే బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. బాబా, నా మనసులో ఉన్నటువంటి ఆందోళనను, లోటును నువ్వు గమనించి నేను రామ్లాల్ విగ్రహాన్ని చూడలేదనేటువంటి లోటు లేకుండా చేశావు. ఇది నువ్వు తప్ప మరెవ్వరూ చేయరు. ఆ పూజారికి శ్వేత వస్త్రాలతోటి కనిపించినటువంటి దివ్య తేజస్సుతో ఉన్నటువంటి వారు సాక్షాత్తు మీరే. ఆ పూజారికి రామకృష్ణ పరమహంస అంటే ఎక్కువ ప్రేమ కాబట్టి ఆ కనిపించినటువంటి ఆ రూపాన్ని రామకృష్ణ స్వరూపంగా భావించారు. నాకు మాత్రం రామ్లాల్ విగ్రహాన్ని దర్శింపజేసినటువంటి మీరు సాక్షాత్తు శ్రీ సాయి బాబాయి అని అంటారు. ఆ విధంగా భక్తుడి యొక్క సత్సంకల్పాన్ని ఏ విధంగా బాబా నెరవేరుస్తారో నిజంగా అనుక్షణము కూడా బాబా భక్తుడి యొక్క చింతనలోనే ఉంటారు. మామూలుగా ఆయన మనకేం చెప్పారు, ఎప్పుడూ కూడా మీరు భగవంతుని చింతనలో ఉండండి, భగవంతుని స్మరణలో ఉండండి అని చెప్పి. మనము ఆయన స్మరణ 10 సార్లు చేస్తే ఆయన మన స్మరణ 100 సార్లు చేస్తారట. ఇదేమీ అతిశయోక్తి కాదు, వాస్తవం. లేకపోతే మనకింత రక్షణ ఎలా ఉంటుంది? మనం సాయి సాయి అంటే ఆయన, మనం సాయి సాయి అనేటువంటి 4 సార్లు అంటే ఆయన 40 సార్లు అంటాడు మన పేరు. వీడు నావాడు నావాడు, నా వాడి కోసం నేను ఏం చేసేది అని చెప్పి. అంత దయాస్వరూపులు శ్రీ సాయిబాబా. ఇక్కడ మనం గమనించాలి, రేగే యొక్క ఆందోళనను తన ఆందోళనగా స్వీకరించాడు. స్వీకరించి రేగేకు రామ్లాల్ దర్శనాన్ని చేయించాడు. అంతేకాదు ఆనందరావు డోలస్ విషయంలో కూడా అంతే కదా. అరే నా కోసం వీడు ఉద్యోగాన్ని త్యజించడానికైనా సిద్ధమయ్యాడు. కాబట్టి ఇతని యొక్క ఆకాంక్షను నేను తీర్చాలి అనేటువంటి దాంతో ఎంత అద్భుతంగా అక్కడ ఉన్న అధికారిని పక్కకు పంపించి ఆ అధికారికి కూడా మంచి భక్తిభావం కలిగినటువంటి వాడు, షిరిడిలో జరిగేటువంటి రామ జన్మోత్సవం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇట్లా మనకున్నటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను బాబా వారి యొక్క సర్వంతర్యామి తత్వం ద్వారా అవన్నీ కూడా పక్కకు జరుపుతూ ఉంటారు. బాబా యొక్క రక్షణ ఎలా ఉంటుందంటే, తన భక్తుడికి ఏదైనా ఆపద వస్తుందంటే అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. చిమన్లాల్ అనేటువంటి ఒక వ్యాపారి
నలుగురు స్నేహితులతో కలిసి వ్యాపార నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సరదాగా పేకాట ఆడుతూ ఉంటారు రైల్లో. కొద్దిసేపు అయిన తర్వాత ఈ చిమన్లాల్కు మనసులో ఏదో ఆందోళన కలుగుతుంది. మనసంతా అలసిపోయినట్టు ఆలోచనలన్నీ రకరకాలుగా పోతూ ఉంటాయి. దాంతో పేకాటను వదిలేసి వచ్చి ఒక దగ్గర కూర్చొని బాబా నామస్మరణ చేస్తూ ఉంటాడు. బాబా నామస్మరణ కళ్ళు మూసుకొని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక హడావుడి ప్రారంభమవుతుంది. ఏంటంటే ఆ రోజు రజాకాల ఉద్యమం జరుగుతుంది. నాందేడ్ ఆ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా అల్లర్లు విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కొంతమంది దుండగులు రైల్లోకి చొరబడి దోపిడికి యత్నిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చిమన్లాల్ బాబా స్మరణ అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సరే, ఎవరి సంగతి ఎలా ఉన్నా బాబా తమని రక్షిస్తాడనేటువంటి విశ్వాసంతో ఉన్నారు. ఆల్రెడీ దుండగులు వీరున్నటువంటి రైలు పెట్టెలోకి చొచ్చుకుంటూ వస్తున్నారు. నామస్మరణ నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లటి వస్త్రాలు వేసుకొని చాలా బలంగా ఉన్నటువంటి ఒక మనిషి మధ్య వయస్కుడు అక్కడ నిలబడి రండి చూసుకుందాం, మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఒక దొడ్డు కర్ర పట్టుకొని ఉన్నాడు. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కర్రతోటి కర్రసాం చేస్తూ అందరినీ కూడా అటు ఇటు తిప్పుతూ బయటికి నెట్టేస్తూ ఉన్నారు. అతను కొట్టేటువంటి దెబ్బలకు తాళలేక కొంతమంది రైలు నుంచి దిగి దుంకేస్తూ ఉన్నారు. చిమన్లాల్కు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఆ మనిషి అలా అందరినీ కొట్టుకుంటూ ఆ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. చివరి పెట్టేదాకా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. అతని వెంట చిమన్లాల్ అతని వెనకాలే వెళ్తూ ఉన్నారు. ఎవరు వీరి యొక్క మోము చూడాలి అని చెప్పి బాబా ఆయన మోము చూపెట్టకుండానే అలా అందరినీ కూడా రైలు పెట్టెల నుంచి పక్కకు జరుపుతూ వాళ్ళందరినీ కూడా కొడుతూ దుండగులు అక్కడికక్కడ రైలు దిగిపోయేలాగా ఆయన అందరినీ కర్రతో కొడుతూ పంపించేస్తూ ఉన్నాడు. చివరి పెట్టెకు వెళ్ళేసరికి అదృశ్యమైపోయాడు. చిమన్లాల్కి అప్పుడు అర్థమవుతుంది, పేకాటలో సరదాగా ఉన్నటువంటి తనను తన మనస్సులో ఏదో ఆందోళన లేపి పక్కకు రప్పించుకొని తన నామస్మరణ చేయించుకున్నాడు బాబా. తద్వారా బాబా విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి చిమన్లాల్ను రక్షించడానికి ఒక కర్ర పట్టుకొని ఒక వస్తాదులాగా అక్కడికి వస్తారు. అంటే ఇక్కడ చూడండి, అసలు అక్కడ దొంగతనాలు జరుగుతాయని చెప్పి చిమన్లాల్కు తెలియదు. అక్కడ రక్షణ కోసం ముందే బాబాను స్మరించాలనేటువంటి విషయమూ తెలియదు. కానీ బాబాయే దానికి కావలసినటువంటి ఏర్పాటు చేశాడు. పేకాట ఆడుతున్నప్పుడు మనసులో కలకలం రేగడము బాబా యొక్క యుక్తియే. అక్కడి నుంచి బయటికి వచ్చి నామస్మరణ చేయాలనేటువంటిది కూడా బాబా ప్రేరణే. ఎందుకంటే బాబా ఊరికే రారు కదా. బాబా పైన ప్రేమన్నా ఉండాలి, మనకు స్మరణైనా జరగాలి, ఆయన్ని వేడుకోవాలి. అసలు దొంగతనం జరుగుతుందనేటువంటి విషయమే తెలియదు. అటువంటిప్పుడు ఎలా వేడుకుంటాడు చిమన్లాల్? అందుకనే అక్కడి నుంచి తప్పించి తన నామస్మరణలోకి తీసుకొచ్చి ఆ నామస్మరణ ద్వారా వారందరినీ కూడా రక్షించారు. ఆ రైల్లో ఉన్నటువంటి వారి యొక్క చాలామంది వస్తువులు పోయాయి. కానీ ఈ చిమన్లాల్ బృందం దగ్గర ₹1 కూడా దొంగలు దోచుకోలేకపోతారు. అంటే బాబా యొక్క రక్షణ, వారి యొక్క సర్వంతర్యామి తత్వం ఎలా వ్యాపించి ఉంటుందనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు బాబా పట్ల భక్తి, ప్రేమ ఉంటుంది. కానీ సమయానుకూలంగా ఎలా వ్యవహరించాలో కూడా చాలామందికి తెలియదు. ఎలా వ్యవహరించాలో కూడా బాబా మనకు తెలియజేస్తారు. ఒకసారి విజయవాడలో ఒక గృహస్థుల ఇంటికి, బాబా భక్తుల ఇంటికి ఒక భిక్షగాడు వెళ్తాడు. వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటే ఆ గృహిణి వచ్చి అంటుంది, అయ్యా ఇంకా వండలేదు, ఇప్పుడు 9 అవుతుంది, మరి సద్దన్నం ముందు తింటావంటే తప్పకుండా తింటాను, తీసుకురమ్మా అంటారు. తీసుకొచ్చి ప్లేట్ తీసుకొచ్చి అతనికి వేద్దామనేసరికి జోలే లేదు, పాత్ర లేదు. ఆయన చెయ్యి చాపుతాడు. చాపితే చెయ్యి పైన మొత్తం కూడా పుండైపోయి చీము కారుతూ ఉంటుంది. అయ్యో ఇంత గాయమైంది, ఎలా నువ్వు తింటావు, ఎక్కడి నీకు పెట్టాలంటే ఒక్క నిమిషం ఆగమ్మా అంటాడు. తన జేబులో నుంచి ఊదిని తీసి మొత్తం చల్లుకుంటాడు. చల్లుకోగానే ఆ ఊది కాస్త శరీరంలాగా అట్టకట్టిపోతుంది ఒక్క క్షణంలోనే. అమ్మ ఇప్పుడు భోజనం పెట్టు అని అంటాడు. భోజనము అక్కడే తినేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అని అడుగుతుంది. ఏమీ లేదు, ఈ ఊది యొక్క మహిమను బెజవాడ సెంట్రల్లో ఉన్నటువంటి గుడి దగ్గర గుంపులుగా భక్తులు ఉంటారు, వారికి చెబుదామని వెళ్తున్నాను. వారు బాబాను ఆశ్రయిస్తున్నారు, కానీ దీ మహిమ కనుక్కోలేకపోతున్నారు. అక్కడ గుంపులుగా ఉండేటువంటి వాళ్ళకు చెప్పడానికి వెళ్తున్నాను అంటారు. ఆవిడకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే తను కూడా అదే మందిరానికి వెళ్తుంది. ఎప్పుడూ కూడా ఆ మందిరం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తర్వాత అసలు విషయం గుర్తుకొస్తుంది. తన భర్తకు కాలుకు సెప్టిక్ అవుతుంది.
సెప్టిక్ అయినటువంటి ఆ కాలు పై భాగం అంతా కూడా కాస్త తీసివేసి మళ్ళీ కొత్త స్కిన్ ఇంకో దగ్గర నుంచి తీసివేసి దాన్ని ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్తారు. ఒక 3 రోజులకు యాంటీబయాటిక్స్ ఇచ్చి అది కొంచెం పైన లోపల మానిన తర్వాత పైన స్కిన్ ఇంకొక స్కిన్ వేయాలని చెప్పి చెప్తారు. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది, ఇన్ని రోజులు ఇంట్లో ఊది ఉన్నా సరే ఒక్కసారి కూడా ఒక బొట్టు తన భర్త కాలుకు పెట్టలేకపోయింది ఆ ఊదిని. కాకపోతే కొంతమందికి కొన్ని చాదస్తాలు ఏముంటాయంటే ఆమె ఎందుకు పెట్టలేదంటే కాలుకు భగవంతుని బొట్టు కదా, అది భగవంతుని ఊది ప్రసాదం కదా, కాలుకు పెడితే ఏమైనా అరిష్టమేమో అని చెప్పి ఆలోచిస్తుంది. అది అరిష్టం కాదమ్మా, అది వరం అని చెప్పడానికి బాబా ఒక భిక్షువు రూపంలో వచ్చాడు. అప్పుడు తను ఇంట్లో ఉన్నటువంటి ఊదిని మెల్లగా ఆ పుండి పైన రాయడం ప్రారంభిస్తుంది. 4 రోజులు రాస్తుంది. 5వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైనంతా క్లీన్ చేస్తే ఆ యొక్క చర్మము దానికదే మెల్లిమెల్లిగా పైన ఫామ్ అవుతూ ఉంది. అప్పుడు చెప్తాడు డాక్టర్, అమ్మ ఇంకో 4 రోజులు మందులు వాడండి, మెల్లిగా స్కిన్ అంతా కూడా అది దానంతలు అదే వస్తుంది, ఇబ్బంది ఏం లేదని చెప్తారు. అంటే ఒక భక్తుడి యొక్క రక్షణ కోసం బాబా ఎంత అటెన్షన్గా ఉంటాడు. ఆ భక్తుడి ఇంటికే వచ్చేస్తాడు, సర్వంతర్యామి. భక్తుడి ఇంటికి వచ్చి ఏదో ఒక ఉపాయాన్ని బోధించి వెళ్తాడు. మనకు కూడా అనేక సందర్భాల్లో ఏమీ దిక్కుతోచినటువంటి స్థితిలో ఎవరో ఒకరు వచ్చి చెప్తారుగా, ఇది చెయ్యండి అమ్మా, స్తవనమంజరి పారాయణ చేయండి అమ్మా, ఇంకోటి చేయండి అమ్మా అని చెప్తారు కదా. అలానే అంతేకాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఒక కోరిక కోసము బాబాకు మొక్కుకుంటారు. 11 రూపాయలు 100 రూపాయలు ముడుపు కట్టి బాబా దగ్గర పెడతారు. కోరిక తీరుతుంది, ఆ ముడుపు మాత్రం బాబాకు చేరదు. అప్పుడు బాబాయే స్వయంగా మన ఇంటికి వస్తాడు. ఒక ఆవిడ ఇట్లే ముడుపు కట్టి 100 రూపాయలు బాబా పట్టం దగ్గర పెడుతుంది. కోరిక తీరింది, సంవత్సరమైంది, ఆ ముడుపు మాత్రం బాబాకు చేరట్లేదు. సరే అని చెప్పి ఒకరోజు బాబాయే పూనుకున్నాడు. ఇక తప్పదు, ఆయన అన్ని విషయాల్లో పూనుకుంటాడు. పూనుకొని ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ ఒక 11 రూపాయలు ఇస్తే భోజనం చేస్తాను అని అంటాడు. ఆ తల్లి 11 రూపాయలు ఎక్కువ కాదు కాబట్టి ఇచ్చేసింది. అడుగుతుంది, ఈ డబ్బుతో నువ్వు ఏం చేస్తావు 11 రూపాయలతో అంటే, అమ్మా ఈ ఊరిలో ఫలానా వాడలో ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా, వారికి దీంతో భోజనం పెట్టిస్తానని అంటాడు. అప్పుడు తనకు గుర్తొస్తుంది, సంవత్సరం క్రితము ఒక కోరిక తీరడానికి ముడుపు కట్టి పెట్టుకున్నాను కదా, దాన్ని అసలు నేను వినియోగించలేదు, బాబా దగ్గర ముడుపుగానే ఉండిపోయిందని చెప్పి ఆ తర్వాత అతను చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి తెల్లవారి 100 రూపాయలకు మరొక 1000 రూపాయలు జత చేసి అక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు ఆహారాన్ని అందిస్తుంది. అంటే ఇంతగా మన గురించి ఆలోచించేటువంటి వారు, ఇంతగా మన గురించి శ్రేయస్సుకు పాటుపడేటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు, ఒక్క సద్గురువు తప్ప. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.